హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమస్పేల్లో తెలుగమ్మాయి. ఫైనల్గా డే అయితే కేమన్నమాట. ఈ వీడియోలో మనము ఇండియాకి వెళ్తున్నామా దుబాయ్కి వెళ్తున్నామా అనేది చూద్దాం. గుడ్డుని చూపిస్తాను. ఇలారా ఆయన బ్యాగ్, ఫ్రంట్ ఒక బ్యాగ్, ఇది ఫ్లైట్లో ప్లే చేసుకోవడానికి, ఇది ఇండియాలో ప్లే చేసుకోవడానికి. ఈ బ్యాగ్ మొత్తం టాయ్సే ఉన్నాయన్నమాట కదా దాషి. ఇక్కడ మా ప్లాంట్స్ అనమాట, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్స్తోనే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నాను. సో వాటర్ పోసే వాళ్ళు ఎవరు లేరని ఫైనల్గా మా ఆంటీ మేరీ ఆంటీ వాటర్ పోస్తా అని చెప్పారనమాట. ఆంటీ కీ ఇచ్చేసి మేము వెళ్తున్నాం. ఇప్పుడు ట్యాక్సీ బుక్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, దస్ వామస్. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము. స్టైల్గా ఉన్నాను కదా, నాకు కూడా నచ్చింది. ఇప్పుడే ఫార్మాలిటీస్ అన్నీ మోస్ట్లీ ఫినిష్ అయిపోయాయి అనమాట. చెక్-ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది, స్టాంపింగ్ అయిపోయింది. బాయ్. ఎయిర్పోర్ట్కి మేము యాక్చువల్గా 3 hours ముందు రావాలి కదా, కొంచెం లేట్ అయిపోయింది, 1/2 hour లేట్ అయిపోయామన్నమాట. సో ఫాస్ట్గా వచ్చామన్నమాట. వచ్చేసరికి ఇంకా వీడు మా వాడు ఉన్నాడు కాబట్టి, సేదాషి హాయ్. వీడు ఉన్నాడు కాబట్టి ప్రయారిటీ కింద మమ్మల్ని ఫాస్ట్గా పంపించేశారు అనమాట. సో అందుకని మేము త్వరగా కానిచ్చేసేసాం పనులు అయితే. ఇప్పుడు మా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి మనం ఫ్లైట్ తీసుకోవాలి. అది ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి మనం గేట్ దగ్గర వెళ్ళడం ఇంకొక ఎత్తు అనమాట. కొన్ని అయితే చాలా దూరంలో ఉంటాయి. యాక్చువల్గా ఆ ఫ్లైట్ పైన టామ్ అండ్ జెర్రీ ఉన్నాయి. సో అందుకని మా వాడు సూపర్ ఎక్సైట్ అవుతున్నాడు. ప్రతి ఒక్కసారి చాలా ప్లెయిన్గా ఉంటాయి. సో మేము వెళ్తున్న ఈ ఎయిర్లైన్స్ వచ్చేసి ఇతిహాడ్ ఎయిర్లైన్స్ అనమాట. సో లోపల అయితే ఇలా ఉంటుంది. స్టార్టింగ్లోనే బిజినెస్ క్లాస్ ఉండే, అండ్ తర్వాత మేమైతే ఎకానమీ క్లాసెస్ తీసుకున్నాము, వెళ్తూ ఉన్నాము. మీరు ఏం చేస్తారంటే టికెట్ బుక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఫుడ్ అప్డేట్ అనేది చేసుకోండి. సో దట్ ఫుడ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద మనకి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడే మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదైతే ఏషియన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. దీంట్లో ఒక వాటర్ బాటిల్, ఒక వెజ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ తర్వాత అక్కడ చూడండి, ఓపెన్ చేశాక చనా కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్ అండ్ తర్వాత పనీర్ కర్రీ, డెజర్ట్ అండ్ నట్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ తర్వాత నా దానికి విషయానికి వస్తే హిందూ నాన్ వెజ్ మీల్ అని పెట్టుకున్నాను. నా నేమ్ సీట్ నెంబర్తో సహా వచ్చింది. ఇది ఓపెన్ చేశాక చికెన్ ఇచ్చారు, చికెన్ గ్రేవీ, రైస్, పప్పు, మిగతాటివి అంతా మనం సేమ్ అనమాట. అండ్ కిడ్ మీల్ విషయానికి వస్తే మేము మా కిడ్ ఉన్నాడు కాబట్టి వాడి ఆప్షన్ పెట్టామన్నమాట. సో పిల్లలు ఎక్కువ ఇష్టపడేది పాస్తా కదా, సో పాస్తా మీల్గా మెయిన్ కోర్స్ లాగా ఇస్తారు. తర్వాత డెజర్ట్ బన్ లాగా ఇచ్చారు, చాక్లెట్ ఇస్తారు, ఒక జ్యూస్, వాళ్ళకి బాక్స్ లాగా ఇట్లా చక్కగా ప్యాక్ చేసి స్పూన్ కూడా మంచిగా ఇస్తారనమాట. టేక్ హోమ్ అని పెట్టింటారు దానిపైన. బాగుంటుంది, జర్నీలో అట్లా రెడీ టు యూస్ లాగా. వాడికి కూడా ఒక టికెట్ వచ్చింది చూడండి, నేమ్ తర్వాత ఇంకా సీట్ నెంబర్ అన్నట్టుగా వస్తాయన్నమాట. ఇదొక గుడ్ ఆప్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. మనం ఎక్కువ వెయిట్ కూడా చేయనక్కర్లేదన్నమాట వేరే వాళ్ళ ప్యాసింజర్స్ లాగా. ఆ క్రూజ్ డైరెక్ట్గా వచ్చి ప్రతి ఒక్క చోట అడిగి నాన్ వెజ్జా వెజ్జా అని అడగనక్కర్లేదు. అండ్ తర్వాత తిన్నాక మేము స్టార్ట్ చేసాము మూవీస్ చూడడము. నా ముందు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకునేంత వరకు మన దగ్గర అవే జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఫ్లైట్లో ఏం పని ఉండదు, తినడము, మూవీ చూడడము, నిద్రపోవడం, అవే పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు. మూవీ అయితే పిచ్చి పిచ్చివి అక్కడ ఏం ఆప్షన్ ఉంటే అవే చూసుకుంటూ ఉన్నాం అనమాట. మా వాడైతే కంప్లీట్గా పిప్పి చేస్తున్నాడు, ఆ టీవీని అంతగా చూస్తున్నాడు. లంచ్ అయినా 2-3 hours మళ్ళీ ఏమన్నా డ్రింక్స్ కావాలని అడుగుతారు. నేను కాఫీ విత్ మిల్క్ అని చెప్తే, ఇది మిల్క్ బాటిల్ చూడండి ఎంత గుల్లీది ఉందో. హాట్ వాటర్, కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేసి ఇస్తారనమాట. అండ్ మిల్క్ మనం డైరెక్ట్గా ఇట్లా వేసుకోవాలి. అండ్ షుగర్, గ్రీన్ టీ అయితే ఇలా ఇస్తారు. మేము యాక్చువల్గా మార్నింగ్ టైం జర్నీ చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ టైం చూడండి ఎంత బ్యూటిఫుల్గా చిన్న చిన్న ఐలాండ్స్ అండ్ డెజర్ట్, అండ్ తర్వాత ల్యాండ్ అయ్యే టైంకి సిటీ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. యాక్చువల్గా ఈవినింగ్ చూడండి, ఫ్లైట్లో నుంచి సన్సెట్ చూడండి, ఎప్పుడైనా మనం ఎక్స్పీరియన్స్ చేసాము అసలు. అన్ని చోట్ల డైరెక్ట్గా చూస్తాం కానీ బీచ్ నుంచి అవి, బట్ ఫస్ట్ టైం ఇది. అండ్ తర్వాత సక్సెస్ఫుల్గా మేము రన్వే పైన వచ్చిందనమాట ఫ్లైట్. సేఫ్గా మేమైతే ల్యాండ్ అయిపోయాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ దిగామనేదే కదా మన టాపిక్.
ఫైనల్గా మేము అబుదాబి ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. అబుదాబి నుంచి మనం దుబాయ్కి వెళ్తున్నాము. అదే అన్నమాట ప్లాన్. ఎందుకంటే మేము ఇండియాకి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇతిహాడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు మాకు ఎక్కడికైనా స్టే చేసినట్లయితే మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము అనే ఆప్షన్ ఇచ్చారు. సో అందుకనే మేము ఎలాగో ఈ దుబాయ్కి సపరేట్గా టికెట్ తీసుకోవడం అండ్ అలాగే మళ్ళీ అకామిడేషన్ ఎందుకులే అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే యూటిలైజ్ చేసుకుందాం, ఎలాగో ఇండియాకి వెళ్తున్నామని చెప్పేసి ఈ ఈ ఛాన్స్ని మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం అబుదాబి ఎయిర్పోర్ట్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడండి ఎంత బాగుందో. మనం అలా ఈ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే మనకి ఆన్ అరైవల్ వీసా తీసుకోవాలన్నమాట. మాకు యూరోపియన్ రెసిడెన్సీ ఉండడం వల్ల ఆన్ అరైవల్ వీసా ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో మేము ఇద్దరం కలిపి ఒక €50 పే చేసాము దానికోసం అని చెప్పేసి. తర్వాత ఇంకా బయటికి ట్యాక్సీ కోసం వచ్చామన్నమాట. ట్యాక్సీ అయితే అలా ఉంటాయి. మాకు యాక్చువల్గా అబుదాబిలోనే హోటల్ అనేది అకామిడేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. నైట్ టైం చూడండి, మనకి యూరోప్లో క్రిస్మస్ సీజన్ అప్పుడు లైట్స్ ఇట్లా పెడతారు కదా, సో అలా ఉన్నాయి. భలే ఉంది రోడ్ అంతా, కలర్ఫుల్గా ఉండే. అక్కడ కొన్ని కొంచెం మాస్క్ అంటారు కదా, అవి కూడా చూడండి నైట్ టైమ్స్ ఎంత హైలైట్ అవుతున్నాయో. బాగుంది నైట్ టైమ్స్ ఈ అబుదాబి చూడడానికి అయితే. అండ్ తర్వాత అట్లే ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం. చాలా టయర్డ్గా ఉన్నాము, బట్ ఓకే ఫస్ట్ టైం దిగాం కదా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ఆ హోటల్కి ఒక 30 నుంచి 45 మినిట్స్ వరకు పడింది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట హోటల్ అయితే. ఫైనల్గా 30 మినిట్స్ తర్వాత హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. హోటల్ అయితే ఎంత బాగుంది చూడండి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి అలాఫ్ట్ అబుదాబి అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు అకామిడేషన్ ఒకటే ప్రొవైడ్ చేశారు. ఫుడ్కి అయితే మనమే సెల్ఫ్ పే చేసుకోవాలన్నమాట. అవి కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అది చూసుకొని మీరు పే చేసుకోవడమా లేకపోతే అక్కడే తీసుకోవడం అని ఆలోచించుకోండి. అండ్ తర్వాత ఈ హోటల్ లోపలికి వచ్చినట్లయితే అలా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే 4 స్టార్ హోటల్ అనమాట. మాకు చాలా ఆకలేసింది. సో 2 హంగ్రీ బర్డ్స్ అంటారు కదా, అట్లా ఉన్నాము. పైకి వచ్చాము డిన్నర్ చేయడానికి. సో అంతా ఎంటీ అయిపోయింది. 11 PM అవుతుందన్నమాట. ఏ దొరికితే అది తిందామని చెప్పేసి వచ్చాము. ఇక్కడికి వచ్చి తినేసాక మేము పైనుంచి అలా చూస్తే ఎంత బాగుంది చూడండి సీనరీ. నైట్ వ్యూ అయితే దుబాయ్ మామూలుగా లేదనమాట. హీట్ కూడా అలాగే ఉంది. ఇంకా బోల్డ్ అని విషయాలు ఇంకా రాను మాట్లాడుకుందాం. నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాం కదా. అండ్ అలాగే దీంట్లో పూల్ కూడా ఉంది. దీని సంగతి మార్నింగ్ చూద్దాము. కట్ చేస్తే మార్నింగ్ అయింది. ఇంకా పూల్ దగ్గరికి వచ్చేసామన్నమాట అంతా సర్దుకొని. ఎంత హీట్గా ఉందంటే మాటల్లో చెప్పలేను నేను. నా స్పెక్స్ అంతా పాక్తో కవర్ అయిపోయింది. యాక్చువల్గా వింటర్లో జరుగుతుంది స్నోతో అది, బట్ ఇది చూస్తే ఎవ్వరు లేరు. యాక్చువల్గా ఇంకా రానట్టున్నారో లేకపోతే ఎందుకులే అనుకున్నారో తెలీదు. ఇలాంటి చూడండి బాగా రిలాక్స్ అవ్వడానికి మనకి కొన్ని బెడ్స్లా ఉన్నాయి. బీచ్ సెటప్ అంతా ఇక్కడ ఉందన్నమాట. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నేను మా వాడు స్టార్ట్ చేసాము స్విమ్మింగ్ చేయడము. ఇక్కడ ఏజ్ని బట్టి కూడా బాగా నీట్గా స్ప్లిట్ చేశారనమాట. అది అడల్ట్స్కి, ఇక్కడ కిడ్స్కి అన్నట్టుగా అలా ఇచ్చారు కదా. ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదని నిచ్చుగా ఇంకా స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను అనమాట నేను. అండ్ ఇక్కడి నుంచి ఆ బిల్డింగ్స్ అవన్నీ అట్లా కనిపిస్తున్నాయి. మార్నింగే ఒక ½ అన్ అవర్ అట్లా చిల్ చేసేసి మనం ఫ్రెష్ అప్ అయ్యేసి మనం స్టార్ట్ చేయాలన్నమాట మన జర్నీ అయితే. మేము ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా కిందికి వచ్చామన్నమాట. నైట్ ఎక్స్ప్లోర్ చేయలేదు హోటల్ అంతా, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. చాలా బాగుంది ఇదంతా అంబియన్స్ చూడడానికి అంతా. అండ్ చిన్న ఒక కఫెటేరియా కూడా ఉందన్నమాట. యాక్చువల్గా మేము బ్రేక్ఫాస్ట్కి పే చేసేసాం లాస్ట్ నైటే. పర్ డేకి 2 పర్సన్కి వచ్చేసి 90 dirhams అనమాట. బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇంక్లూడ్ చేసాము. లంచ్ డిన్నర్ అవేం చేయలేదు. ఎలాగో బయట ఉంటాం కాబట్టి అవి తినేసి రావచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ బఫెట్ కాబట్టి ఇంకా బోల్డ్ అని ఫుడ్ ఉంటాయి, మనకి నచ్చిన ఫుడ్ తినేయచ్చు. ఇవన్నీ సలాడ్ ఐటమే. అండ్ తర్వాత ఇంకా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కూడా ఉండే. ఒక్కొక్క రోజు సౌత్ నార్త్ అని కొన్ని ఐటమ్స్ పెట్టారనమాట. అండ్ ఆమ్లెట్ది నాకు ఇబ్బంది నచ్చింది తెలుసా అక్కడ. ఆస్క్ మీ ఇఫ్ యూ నీడ్ మోర్ అన్నట్టుగా అక్కడ పెట్టారు ఒక చిన్న స్లేట్లో, అది బాగా నచ్చింది. అండ్ తర్వాత ఇవన్నీ యూరోపియన్ స్టైల్ ఏషియన్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. అవి తినాలే కానీ ఎంత తింటూనే ఉండొచ్చు ఇక్కడ. సో అది బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు బఫెట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. అది తింటానని కాదు, బట్ అన్నీ కొంచెం టేస్ట్ చేస్తాం కదా. అంటే ఇడియప్పం కనిపించింది అనమాట. దీన్ని చూడగానే టెంప్ట్ అయిపోయాను. యాక్చువల్గా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను. వేరే కంట్రీలో ఉన్నప్పుడు మన ఇండియన్ ఫుడ్ ఏదైనా చూసినప్పుడు
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే తినాలని కూడా ఎక్కువగా ఉంటుంది, స్టేట్తో సంబంధం లేకపోయినా. తిన్న తర్వాత ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ గేమ్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, పూల్ అండ్ తర్వాత టేబుల్ సాకర్ అన్నీ ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళకపోయినా కూడా ఈ హోటల్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కమింగ్ డేస్లో దుబాయ్, అబుదాబి వీడియోస్ చాలా వస్తున్నాయన్నమాట. స్టే ట్యూన్. అడియోస్, బై బై, అసలేగో.